మంగ స్వామి అన్న వదిలేండి అన్న. వదిలేండి అన్న. రాజు మాకేం తెలియదన్నా, మమ్మల్ని వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న, ఆ బంగారు గురించి మాకు తెలియదు అన్న. మా చెల్లికేం తెలియదు అన్న, నన్ను వదిలేండి అన్న. మమ్మల్ని నమ్మన్న. బంగారం ఏడుండది. నిజంగా బంగారం ఎక్కడుందో మాకు తెలియదు అన్న. మమ్మల్ని వదిలేండి అన్న. చూడండి రా, చూడండి నా కొడుకల్లారా. కళ్ళు తెరవండి రా, కళ్ళు తెరవండి. చూపు తిప్పినా కళ్ళు పోసినా దీనికి ఇక్కడ పడుద్ది. చెప్తా, నీ చెప్తా. చెప్పు చెప్తా. ఎక్కడ ఎక్కడ? కాలేజ్. కాలేజ్లో? హాస్టల్? హాస్టల్ పక్కన? స్వామి వద్దు. అదే హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన. హాస్టల్ పక్కన? స్వామి వద్దు, చెప్పొద్దు. హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన. దాన్ని మిగిలింది వీడు ఒక్కడే. వీడు కూడా పోతే బంగారం ఏడుందో చెప్పేదానికి ఎవ్వడూ మిగలడు. వీడి చేత నల్లమంది మింగించండి, ఆ మత్తులో నిజం అదే బయటకు వస్తుంది. అంత నా వల్ల జరిగిందిరా. బంగారు చూడెళ్తారుంటే భద్రం అనుకున్నా, కానీ సార్ సార్ ఆ నాగేశ్వరరావు జైలు నుంచి తప్పించుకున్నాడు సార్. రాడే, మనోళ్ళు 40 మంది ఉన్నారు. ఆడు తప్పించుకొచ్చిన జైలుకి 400 మంది కాపలా ఉన్నారు సార్. ముందు ఎక్కడి నుంచి బయలుదేరండి. నా కొడుకు వచ్చినట్టు ఉండాడు, నరికేంద్ర వాడిని. ఏంద్ర చూస్తుంటారు, పోయి నరికేయండి.
పులిని వేటాడటం ఎప్పుడైనా చూసావా? 50 గొర్రెలు పులిని వేటాడటం ఎప్పుడైనా విన్నావా? పోనీ 100. మరి వదిలేరా, మరి వద్దురా. నీ రెప్ప పడితే ఈడి తల తెగుద్ది. ఎలమంద మనుషుల్ని చంపి నాగేశ్వరరావు చేసింది హత్య కాదు, హెచ్చరిక. నెత్తురుతో రాసిన హెచ్చరిక. నాగేశ్వరరావు కాదు, టైగర్ నాగేశ్వరరావు. ఎప్పుడు ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు, సారా చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు. చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది. స్టోర్పురం మొత్తం పోలీసు గస్తీ ఉంది మావయ్య. ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. అక్కడుంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళకి ప్రమాదం. ఇక్కడి దాకా రావాలంటే నీకో మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు. మీ అమ్మ పోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు. వయసు వచ్చాక మనీని చూడలేదు గాను అసలు. బాగానే అన్నావు. బావ 10 రోజులు ఉంటాడంట. నిన్ను చూస్తే పడిపోతానన్నావుగా. చూస్తా. 10 రోజులెందుకు? ఒక్కసారి నన్ను ఇలా చూశాడంటే నన్నే చేసుకుంటానంటాడు. మణి, బాగున్నావా? బావ వచ్చినాడు. ఎండి చేపలేపమ్మా. ఏంటి చూడట్లేదు? నన్నే చూడవా? అయితే అన్నం తక్కువ పెడతా. అడగడానికైనా నన్ను చూడాలిగా. మనీ చేపలేపుడు బాగా చేస్తుందిరా. నాకు కూడా ఎండు చేపలు అంటే చాలా ఇష్టం మామ. ఇంకా చూడవా? అయితే కూర కూడా తక్కువ వేస్తా. ఇప్పుడు ఎలా అడగకుండా ఉంటావో చూస్తా.